నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. యూజీసీలో నిబంధనలు, సంస్కరణలు కోరుతూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. దాంట్లో సీజేపీకి సంబంధించిన కొందరు మద్దతు తెలపడం మనం చూసాము. అయితే ఇంకా ఏళ్లు గడుస్తున్నా కొన్ని సంస్కరణలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్‌లో క్రిమీ లేయర్ నిబంధనలు చేర్చాలి. సంస్కరణలు చేంజ్ చేయాలి. అవి ఖచ్చితంగా చేయాల్సిన టైం వచ్చింది అంటూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. దీంట్లో అటు బీజేపీ విభజించి పాలించని నినాదంతో అటు హనుమాన్ చాలీసా పఠనాన్ని తీసుకురావడంతో మరొక చర్చ తెరమీదికి సాగుతుంది. అసలు యూజీసీ నిబంధనలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందా? సామాజిక ఆర్థిక కోణాలను పరిగణలోనికి తీసుకొని అర్హులకు ఫలాలు చెందాలి అంటూ విద్యార్థులు చేస్తున్న ధర్నా ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంది? డీటెయిల్స్ లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆల్మోస్ట్ యూజీసీ గురించి ఇప్పుడు పరిచయం అయితే అవసరం లేదు. ఎందుకు విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద దీంట్లో చేంజెస్ తీసుకురావాలి, ఇంకా పాత రూల్స్ నే ఫాలో అవుతున్నాము, కరెక్ట్ కాదు కదా, క్రిమీ లేయర్ విధానము ఎస్సీ ఎస్టీలో కూడా తీసుకురావాలి అన్న ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ముందుగా మీరు ఏమంటారు? అంతా క్వైట్ గా ఉన్న చోట ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అని ఇలాంటి కెలికే పాపులారిటీ చాలా మంది అంటారు, పెద్ద సామెత, లెట్ స్లీపింగ్ డాగ్ లై, పడుకున్న కుక్కల్ని లేపొద్దంట. అది చాలా పెద్ద సామెత. 2 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు బట్టి ఆ విజయం ఎవరో టెస్ట్ చేయలేదు. ఈయన గొప్పతనం చూసి పెట్టుకోవటానికి ఏదో కాంట్రిబ్యూట్ చేసేదని 12 సంవత్సరాలు మంత్రి పని చేసిన వ్యక్తి దీనికి రియాక్షన్ తీసుకొచ్చాడు. ఒక సామాజిక చట్టం కొంతమందికి ఫేవర్ చేస్తున్నప్పుడు అలా నడుస్తా పోనివ్వాలి. అది ఇంకా రిఫైన్ చేసి ఇంకా బాగా చేద్దాం కుదరదు. ఎదురు వాళ్ళు ఒబ్జెక్ట్ చేస్తారు కదా, ఎవరైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఒబ్జెక్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ నేర్చుకున్నారు. సో ఇది రియాక్షన్. ఏదైనా నువ్వు మంచి మార్పు తేవాలంటే తీసుకురా, కన్సల్టేషన్ చేసి స్లోగా స్టెప్ బై స్టెప్, ఎక్కువ చేయదు, చిన్న స్టెప్, 1 స్మాల్ స్టెప్. అది పెద్ద ఉదాహరణ మీకు చెప్పేనో లేదో నాకు తెలియదు. 2002లో ఇప్పుడున్న టర్కిష్ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఎలక్ట్ అయ్యాడు టర్కీలో. గత 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 2002 వరకు అక్కడ ఎవరు టర్కీలో ముస్లిం దేశమైనా గెడ్డం పెంచుకోకూడదు, ఆ అమ్మాయిలు ముసుగులు వేసుకోకూడదు, ఎన్నో రూల్స్, సెక్యులర్ రూల్స్ పెడితే ఆయన ప్రెసిడెంట్ అవ్వాక మార్చడం మొదలుపెట్టాడు. సో 10 సంవత్సరాల పైగా అడిగారు, ఆయన ఓటేస్తూ ఏంటి ఇంకా ఏం మార్పు కనపడలేదే, నువ్వేదో చేసేస్తున్నావు అంటే ఆయన అన్నారు, 100 సంవత్సరాల్లో మార్పు తేవాలని, మా 100 సంవత్సరాలు పెట్టినా పర్వాలేదు, చిన్న చిన్న స్టెప్స్ తీసుకుని వెళ్తున్నాం అన్నాడు. అది చాలా లాంగ్ సైటెడ్. అంటే ఆయన చేసేది నేను ఒప్పుకోవట్లేదు, కానీ ఆ స్ట్రాటజీ, అయ్యో మీకు ఏదో మార్పు కావస్తే చేస్తే ఎదురు వాళ్ళు ఒబ్జెక్ట్ చేస్తారు. అందువల్ల ఇది అనవసరంగా మన దేశంలో ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో కావాలి, గవర్నమెంట్ నుంచి ఏదో పట్టుకుపోదామని ప్రతి ఒక్కరు ఏదో కన్సెషన్ లో ఏదో లాగేసి ఏదో గవర్నమెంట్ ఆఫీస్ లో కూర్చుని లైఫ్ గడిపేసి తినేసి పని చేయకపోయినా పీడీకి చేద్దామని 99% భారతీయులు అంబిషన్. లేకపోతే ఒక బిఏ డిగ్రీ చదివాక 15 లక్షల మంది వెళ్ళి ఐఏఎస్ ఎగ్జామ్ కూర్చుంటారా? 2000 మంది, 100 మంది సెలెక్ట్ అవుతానికి ఏంటి ఆశ? ఏంటి ఆశ? వాళ్ళతో రాయించుకుంటారు, ఫీజు దొబ్బేస్తారు, అయిపోయి 15 లక్షల మంది రాస్తున్నారు, 100 మంది సెలెక్షన్. అవును, 15 లక్షలు. అందువల్ల ఈ దేశంలో మరీ జాగ్రత్తగా ఉంటారు. అదే మంచిగా చెడ్డ నేను అమ్మం, నేను ఎంతో తగు పెడుతున్నావు, ఎంతో తగు తీసుకొస్తున్నావు అంట. తగు లేకుండా చేయాలి. తగు తీసుకొచ్చావు, అది కూడా చేస్తున్నారు. తగ్గకపోతే వాళ్ళు ఊరుకోరు, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో. అది సుప్రీంకోర్టు కూడా అన్నది, ఆలోచించి పట్ల చట్టాలు, నువ్వు అలిగేషన్ చేస్తే చాలు, ప్రూవ్ ఎలా చేస్తావు, డిఫెన్స్ ఏమిస్తావు అని అడిగింది సుప్రీంకోర్టు. ఎవరో వచ్చి మీ మీద అలిగేషన్ చేస్తే అయిపోయిందా? దానికి సిస్టమ్ ఉండాలి, ప్రాసెస్ ఉండాలి, ఏం చెప్పకుండా చేశారు. కాబట్టి ఇది
నేను అనుకుంటుందా ఆయన ఒక టిపికల్, ఆయన కెపాసిటీ లేదు, నీట్ ఎగ్జామ్స్ లో గొడవలు చేసింది, చేయించుకున్నది ఆయన. దాంతోపాటు రెసిగ్నేషన్ కూడా ఇవ్వలేదు. ఏదో పెద్ద దేశానికి ఒక రత్నం లాగా ఇలాంటి పత్రులు. లాల్ బహదూర్ శాస్త్రి కాదు కదా, పాపం మంచివాడే అవ్వచ్చు, మంచి ఫ్యామిలీ అవ్వచ్చు, ఆయనకి ఏదో ఉండొచ్చు, పోవచ్చు, అది వేరు. సో ఆయన తీసుకొచ్చింది ఇది. ఈవేళ ఇంకో టెన్షన్ భారత్ సమాజంలో పడి, ఇంకో టెన్షన్ మనకి కాన్స్టిట్యూషన్ వచ్చాక మహాత్మా గాంధీ గారు చెప్పిన గైడ్ లైన్స్ మీద ఇవన్నీ వేశారు. చాలా మంది అవి మర్చిపోతుంది. మహాత్మా గాంధీ గారు పట్టు మీద జ్ఞాపకం పెట్టుకోండి, నేనేమి చరిత్ర అందరి దగ్గర ఉండాలి. ఆ కాన్స్టిట్యూషన్ ఎవరు రాయాలో, ఆయన గవర్నమెంట్ లోకి తేవాలో అంత మహాత్మా గాంధీ గారు చేసాక నెహ్రూ ఒప్పుకున్నారు. నెహ్రూ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, జవహర్లాల్ నెహ్రూ. సో ఆ చరిత్రను అలా వెళ్ళిపోనివ్వాలి. మీరన్నమాట వాస్తవం. అంటే అప్పుడు సామాజిక పరిస్థితులకు సంబంధించి వారికి జరిగిన అవమానాలు కావచ్చు, వీళ్ళక ఏంటిది రిజర్వేషన్లు అనే అంశానికి సంబంధించి దాన్ని ఎవరు తప్పుపట్టట్లే. కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ లేవనెత్తిన ఏంటంటే అర్హులైన వాళ్లకు, అంటే సామాజికంగా ఆర్థికంగా సమాజంలో వీళ్ళు పరిపుష్టి చెందారు, వీళ్ళు బానే ఉన్నారు అనుకున్న వాళ్ళకు కాకుండా ఇంకా సామాజికంగా వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో క్రిమిలేయర్ తీసుకొస్తే వాళ్ళ సామాజిక వర్గానికే ఇంకా లబ్ధి చేకూరుతుంది కదా అన్నాక బలమైన వాదన తీసుకొస్తున్నారు. ఇది జనంలోకి వెళ్లే అవకాశం లేదంటారా? అయితే మీరు చెప్పింది అంతా క్రీమీ లేయర్ గురించి మాట్లాడుతున్నారా? క్రీమీ లేయర్ గురించి చీఫ్ జస్టిస్ కూడా, మన రిటైర్డ్ అయిన చీఫ్ జస్టిస్ కూడా అయితే ఆ ఇష్యూ మీద డిబేట్ జరుగుతూ ఉంటారు. ఇట్ట వాళ్ళే తెలుసుకుంటారు. ఇది బయట వాళ్ళు వచ్చి ఇటెళ్ళు అటెళ్ళు అంటే ఏదో పెద్ద స్వార్థాలు ఉండి చచ్చిపోతున్నాం అనుకుంటారు. సో ఆ ఇష్యూ అక్కడే తేలాలి. ఎవరైతే లభిస్తున్నారో వాళ్ళు తగ్గిపోతారా, ఎవరైతే లాభం మిస్ అవుతున్నారో వాళ్ళు గొడవ పెడతారా, వాళ్ళు ఇంకా డిబేట్ ఇంకా ఇంటెన్సిఫై అవ్వాలి. ఆ డిబేట్ లో ఇంకా కొంతవరకు రాలేదు. కేటగిరైజేషన్ అన్నారు. కేటగిరైజేషన్ అంటే నువ్వు తింటే తిన్నావు, మేము వేరే తింటాం, వేరే కేటగిరీ పెట్టాం. సో అది ఇంకా సెటిల్ అవ్వాలంటే డిబేట్ ఇంకా ఇంటెన్స్ అవ్వాలి, ఇంకా అది పైకి రావాలి. అలాగా మజ్జిగ చర్న్ చేస్తే వెన్న పైకి ఎలాగ వస్తుందో క్రీమీ లేయర్, సో అది అలాగ పైకి రావాలి. ఇంకా స్టేజ్ రాలేదు అనుకో, ఆ క్రిటికల్ మాస్ ఇంకా రాలేదు. అంటే జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఇప్పుడు ఆ నిబంధనల విషయానికి సంబంధించే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. సీరియస్లీ ఇది ఇంకా పెద్ద ఉధృతంగా జరిగితే ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఓన్లీ అప్పటి మట్టుకే ఇది కంటి తుడుపు చర్యగా ఉండే ఆ తర్వాత మళ్ళీ చెదరగొట్టేసి ఇలాంటిది ఏదన్నా అంటే రిజర్వేషన్ల అంశం కాబట్టి ఎలా ఉంటుంది? ఇది సెన్సిటివ్ విషయం, అవునన్నా కాదన్నా? చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి ఏదో ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది సింపుల్ ఇష్యూ కాదు, మళ్ళీ కాన్స్టిట్యూషన్ మార్చాలి. అది గవర్నమెంట్ కూడా ఒప్పుకోలేదు. మేము మార్చమన్నారు. క్రీమీ లేయర్ లేదు, నాన్ క్రీమీ ఏదో ఉన్నది ఉంటుంది, మేము ముట్టుకోమన్నారు. అది ముట్టుకోవాలంటే చాలా ఆ సెగ్మెంట్స్ నుంచే రావాలి. మాదిగా ఆంధ్రాలో ఎలా కేటగరైజ్ చేశారు, వచ్చింది కదా వాళ్ళకి వేరే వేరే కేటగరైజేషన్, అలా మొక్కల నుంచే రావాలి. బయట వాళ్ళు వచ్చి నీకు ఈ మందు మంచిది అని ప్రిస్క్రైబ్ చేయటం కుదరదు. ఇది ఒక ఆర్టికల్ ఆఫ్ ఫేత్, అది పెద్ద విషయం కాబట్టి ఆ సెక్షన్స్ వాళ్ళు నుంచి రావాలి. ఒక ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులు ఐఏఎస్ లోకి వచ్చి మనవలు కూడా ఐఏఎస్ లోకి వచ్చాక ఎలాగా వాళ్ళు ఆ ప్రశ్న రావాలి, వాళ్ళలో నుంచే పైకి రావాలి. అది గవర్నమెంట్ కూడా అలాగే అన్నారు, వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్, మేమేం ముట్టుకోవాలి, గెట్ అవుట్. సో ఆ సమాజంలో బయట సమాజాల్లో ప్రెషర్ వస్తే ఏమన్నా మార్పు వస్తాయి, అది కూడా స్లోగా వస్తాయి. అంటే ఇది మొన్న కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆ రేంజ్ ఉద్యమం ఒకవేళ జరిగితే సార్, ఆ రేంజ్ ఉద్యోగం మళ్ళీ అది వన్ షాట్ గో ఏమంటారు, అది వన్ షాట్ గో.
ఎవరో ఒక ఓకే. కిడ్నాప్ చేసినట్లు ఒకసారి జరుగుతాయి అలా, ఉమ్, మళ్ళీ జరగదు. ఎందుకంటే ఓకే. అదర్ సైడ్ రెడీగా ఉంటారు. ఓకే. ఇక గవర్నమెంట్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ కోసం రెడీగా ఉంటారు. మొన్న ఎన్నో ఉమ్, కలిసి వచ్చి మొన్న ఒక ఉమ్, యూనిఫైడ్ నీట్ ఎగ్జామ్ అనగానే ఏం జరిగిందంటే 22 లక్షల మంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్. ఉమ్, సో 22 లక్షల ఫ్యామిలీస్ అంటే కొన్ని కోట్ల జనానికి అలాగే అయ్యింది. కాబట్టి ఒక ఇష్యూ, ఒక అన్యాయం జరిగింది. అందరికీ మళ్ళీ ఎగ్జామ్ చేయాలన్నారు. అందరికీ ఎగ్జామ్ చేయాలంటే ఖర్చులు పెట్టుకోవాలి. మళ్ళీ ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, సెంటర్స్కి రావాలి. అవన్నీ గవర్నమెంట్ ఏం ఆలోచించకుండా చేసింది కాబట్టి, హ్యాండెడ్గా చేసింది కాబట్టి, అవన్నీ కొంచెం మిస్హ్యాండిల్ చేసింది కాబట్టి అఫీ ఇప్పుడు ఓకే. మళ్ళీ వచ్చేసాం, మళ్ళీ జంతర్ మంతర్ వస్తాం, మళ్ళీ జనం రండి వచ్చేలాగా అది కుదరదు. ఎస్, మెయిన్ అలాంటి అజిటేషన్ కంటే చాలా పెద్ద అజిటేషన్ కావాలి క్రీమీ లేయర్ తీయాలంటే. ఓకే. ప్రతి రాష్ట్రంలో నుంచి గొడవ జరగాలంటే చేయాలన్నారు. ఎవరైతే ఎఫెక్టెడ్ ఎవరో మన ఆంధ్రప్రదేశ్ లో మాడిగా చూసాం కదా. ఉమ్, కేటగరైజ్ చేశారా లేదా? ఓకే. చేశారు కదా. అది 15-20 ఉమ్, సంవత్సరాల అజిటేషన్ లో జరిగాక పెట్టారు. సో ఇదంతా సింపుల్ ఓకే. విషయం కాదు. బీజేపీ అంటే జెన్జీ జనరేషన్ ను డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా ఏమన్నా విడగొట్టేసి వాళ్ళలో చిలిక తీసుకురొచ్చే ప్రయత్నం చేస్తుందని ఏమన్నా అనుకోవడానికి ఛాన్స్ ఉందా? ఎందుకంటే వీళ్ళకి ధర్నా చేస్తూ ఉంటే కావాలని కొంతమంది హనుమాన్ చాలీసా చదవడము, దాన్ని ఏదో చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఒక వాదం, అంటే బీజేపీ జెన్జీని విభజించి పాలించు అనే సిద్ధాంతంతో ముందుకెళ్తుంది అన్న ఒక నినాదాన్ని ఇప్పుడు జెన్జీ జనరేషన్ తీసుకొస్తుంది. కరెక్ట్ కాదు అన్న దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంత ఈజీగా మైక్రో మేనేజ్ చేయడం కష్టం. ఇలాంటి విషయాలు ఉమ్, మైక్రో మేనేజ్ అంటే ఏదో సాబితాజ్ చేయటం అలాగా అంత ఈజీగా అవే విషయాలు కాదు. ఇది ఉమ్, చాలా ప్రాబ్లమాటిక్ విషయాలు. ఇదంతా ఈజీగా మెన్యుపులేట్ చేసేసి అదేదో ఒక ట్రేడ్ యూనియన్ చేసేది కాదు. చాలా మైక్రో మేనేజ్మెంట్ జరిగే విషయాలు కాదు. ఓకే. ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఫూల్. వీళ్ళ అంత ఫూలిష్ పీపుల్ కాదు. ఇది ఉమ్, మైక్రో మేనేజ్ చేద్దాం, ఇలా విడదీద్దాం, ఇలాగా అప్పుడు నది ఇలాగెళ్తాది అనుకునేది అంత ఫూలిష్ పీపుల్ కాదు. ఓకే. ఒకసారి చేతి దాటిపోతే ఇంక అలాగ వెళ్ళిపోతాదని వాళ్ళకి తెలుసు. ఉమ్, సో ఐ డోంట్ థింక్ సో. అంత ఫూల్స్ కాదు ఎవరు. ఏదో ఓకే. జరగదే అనుకుంటున్నారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. నిజంగానే ఆ క్రిమి లేయర్ తీసుకురావాలంటే ఏదో ఒక ధర్నాతోటో లేకపోతే ఇప్పటికిప్పుడు జరిగిపోయితే కాదు అది. దానికి సంస్థాగతంగా చాలా చేంజ్ ఓవర్స్ ఉంటాయి. అది పెద్ద ఎత్తున జరిగితే తప్పితే పాసిబుల్ కాదు అన్న విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.